నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఇటీవల గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి బృందం విన్నవించింది. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి బృందం ఆదివారం సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పి వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ జేఏసీ నాయకులు మంద భీమరెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావులు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో చర్చించారు. త్వరలో గల్ఫ్ ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మరియు ఇన్ఛార్జీలతో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తుందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17లోగా గల్ఫ్ సంక్షేమంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. సమాజంలోని ఒడిదుడుకులను ప్రజలకు తెలియపరిచి వారిని చైతన్యపరచడంలో కవుల పాత్ర ఎంతగానో ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని ప్రజలందరికీ చాటి చెప్పే కవి సమ్మేళనాలను నిర్వహించడం శుభప్రదమని ఆయన తెలిపారు. శ్రీ గణపతి నవరాత్రులను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బోర్గంపీలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన భక్తి ఆధ్యాత్మిక కవి సమ్మేళన కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ టి అరుణ్ కుమార్ శర్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడుతూ కవి సమ్మేళనాలు సమాజానికి ఎంతో అవసరమని, సమాజాన్ని చైతన్యపరచడంలో వారి పాత్ర ఎంతగానో ఉంటుందని కొనియాడారు. వినాయక నవరాత్రుల సందర్భంగా తమ భక్తి భావాలను చాటుతూ భక్తి కవులు ఎంతో మధురంగా వినిపించారని వారు పేర్కొన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని, హైందవ సమాజాన్ని కాపాడే కవితలను కవులు రచించి ప్రజలను ప్రభావితం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులు తల్లా వజ్జుల మహేష్ బాబు, శ్రీ గణపతి అశోక శర్మ, సమన్వయకర్త శ్రీ చింతల శ్రీనివాస్ గుప్తా, బాల కవులు పాల్గొన్నారు. సమాజాన్ని ఎవరు ఉత్తేజపరచడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉన్న వేదిక పొందిన కవులందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తాను. సమాజానికి దిక్సూచి మాటి మండలం మేమేం చెప్పినా కానీ సమాజం వాళ్ళు వింటారు, జనీకిన పెట్టారు. కవుల ఆవిడ కాదు పాత్ర, ప్రముఖమైన పాత్ర సమాజాన్ని తీర్చిదిద్దడంలో భవిష్యత్తు తరాలకు మీరు అందించే అమూల్యమైన కవితలే వారికి మార్గదర్శకం చాలాసార్లు.
మా అరుణ్ కుమార్ శర్మ గారు ఈరోజు మన ఎదురుగా ఆలయ ప్రాంగణంలో మనం కూర్చున్నామంటే అర్ధనారీశ్వరంలో మేము 30-40-50 మంది ఉన్నా కానీ కమిటీ సభ్యులము. దాంట్లో మొత్తం ఆలయ ప్రాంగణ అభివృద్ధిలో కానీ పక్షులలో కానీ 50% కన్నా ఎక్కువ పాత్ర వాడే ఉంటుందని తెలియజేస్తాము. అంతేకాకుండా వారికి ఒక అలవాటు ఏంటంటే ఒక పని కంప్లీట్ ఒక పని టేక్ ఓవర్ చేస్తారు, చేతిలో తీసుకున్న తర్వాత కాగానే ఇంకోటి ఏదో ఒకటి చేయాలి. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ దాంతో పాటు ఏ కొద్దిసేపు మాట్లాడినా కానీ హిందుత్వం గురించి గొప్పగా చెప్పే వ్యక్తి మా గురువు గారు. ఎప్పుడు ఒక తపన హిందుత్వం గురించి ఏదో చేయాలి, ధర్మాపస్ గురించి అనేక ప్రయత్నాలు చాలాసార్లు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారికి ఈ గణపతి ఆశీస్సులు ఎట్లయినా నిండుగా ఉన్నాయి. వారి ద్వారా మా అందరికీ, మా కమిటీ సభ్యులకు, హిందూ నగర ప్రజలకు కూడా గణపతి ఆశీస్సులు ఉండాలని, గణపతి ఆశీర్వాదంతో మనము మన కుటుంబ సభ్యులు అన్ని రంగాల్లో బాగుండాలని కోరుకుంటూ, కవులంటే మేము మీకు చెప్పేంత వాళ్ళం కాదు, వీరే మాకు గురువులు. కవులంటేనే సమాజానికి గురువులు. భవిష్యత్తులో ఇంకా పెద్ద కార్యక్రమం, కవి సమ్మేళన కార్యక్రమాలు, ఆధ్యాత్మికంగా మేము చేసే ఏ కార్యక్రమాలైనా పెద్ద ఎత్తున చేయాలని, హిందూ ధర్మం, సనాతన హిందూ ధర్మం దాని గురించి ముఖ్యంగా మనమందరం కూడా కృషి చేయాలని. ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మం, హిందువుల పైన జరుగుతున్న దాడులు మనం చూస్తూ ఉన్నాం. హిందూ మహిళల పైన లౌక్యాలు కానీ ఇతర దౌర్జన్యాలు కానీ మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఆ దిశగా ఈరోజు జరుగుతున్న సమాజంలో హిందువులపై జరుగుతున్న దాడులకు అనుగుణంగా మీరు సమర్థులు ఏదనుకుంటే చేయగలుగుతారు. కేంద్ర ప్రభుత్వం మహిళా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలోని క్రీడా స్ఫూర్తిని వెలికితీస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి డాక్టర్ మ్యాక్స్వెల్ ట్రావెల్ అన్నారు. ఈ నెల 14-15వ తేదీన ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ సైక్లింగ్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో నిజామాబాద్ డిస్టిక్ సైక్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి విజయకాంతరావు ఆధ్వర్యంలో ఖేలో ఇండియా లీగ్ ఉమెన్స్ పోటీలను ఉద్దేశించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మ్యాక్స్వెల్ ట్రావెల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎంకే పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఖేలో ఇండియా తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా సైకిల్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14-15వ తేదీల్లో ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన మహిళా క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ పోటీలను నిర్వహించడానికి సహకరించిన జిల్లా సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులను కల్పించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సైకిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. It is also a road race. Road race like ఉంటుందంటే everybody take a start together. It's a bunch race. Even 50 members ఉన్నా కూడా, if there is 50 members also, they will all take a start at the same time. And the finishing will be very clear. There will be judges, finishing judges, to see who is first, second, third. There will also be video cameras in case there is a photo finish. Then we will refer the cameras. After checking the cameras, we will decide according to the cameras who is first, second, third. Chala saari itla aitadi, there will be a photo finish and it is very difficult to see with a naked eye. So officials who are finishing judges, it is very difficult depending on the angle. They will see from different angles. It will be different
positions from different angles, different viewing from different angles. But in the camera it will be very clear. So in case of a photo finish, we will go with the photo finish camera. In the distances in the mass race, in the road race, for the sub-junior category, that is 12 to 16 years, the distance is 20 kilometers. However, it is left to the discretion of the PCP. If there is any difficulties, we can reduce the distance maybe by a few kilometers. However, the specified distance is 20 kilometers for sub-junior category and 30 kilometers for women junior category and 40 kilometers for women elite category. So these are the two events, these are the three age groups, and registration is a compulsory. The registration through the link is a must. Getting registered in 3 different places. One is registering with Sports Authority of India to get a ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. రైస్ మిల్లర్ల సహకారంతో 100 క్వింటాల బియ్యం పంపించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నైజామని డీసీసీ డెలిగేట్ బి గంగాశంకర్ అన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో తాలూకా రైస్ మిల్లర్ సహకారంతో ఖమ్మం వరద బాధితుల సహాయార్థం 100 క్వింటాల బియ్యంను ఆదివారం బోధన్ నుండి పంపించారు. ఈ సందర్భంగా గంగాశంకర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో అనేక మంది నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మానవతా దృక్పథంతో 100 క్వింటాల బియ్యం నిరాశ్రయులైన వారికి అందించేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఎమ్మెల్యేకు బోధన్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సంబంధించిన వరదలతో మన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అపారమైన నష్టాలు వాటిల్లడం జరిగింది. దీనికి గౌరవ మన శాసనసభ్యులు గారు స్పందించి వారి ఆదేశాలతో ఈరోజు బోధన్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 100 క్వింటాల బియ్యాన్ని పంపించడం జరుగుతుంది కరువు బాధితుల ఖమ్మంకు. కాబట్టి ఇప్పుడు మా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున రైస్ మిల్లర్ అసోసియేషన్ బోధన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సాహిత్య పరిశోధనల్లో ఆణిముత్యం చిరస్మరణీయుడు డాక్టర్ కె ముత్యం అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య కొనియాడారు. గత 4 దశాబ్దాలుగా ఉద్యమ సాహిత్య పరిశోధనే జీవితంగా బతికినవాడు ముత్యమని, ఆయన ప్రజా దృక్పథంతో గతితార్కికంగా విశ్లేషించాడని పేర్కొన్నారు. ప్రముఖ రచయిత డాక్టర్ కె ముత్యం సంస్మరణ సభ నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సంస్మరణ సభకు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ ముత్యం శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం, సర్వదేవ భట్ల, రామనాథం సుబ్బారావు, ప్రాణిగ్రహిత జీవిత చరిత్ర, చిందుల ఎల్లమ్మ, తెలంగాణ శాస్త్రాలు, పిండిప్రోలు లాంటి అనేక పుస్తకాలను భవిష్యత్తు తరాల కోసం ప్రచురించి అందించాడని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షులుగా గెలుపొందిన వ్యక్తి అని, ప్రజా సమస్యలపై అనేక ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి, మార్క్సిస్ట్ దృక్పథంతో అనేక పుస్తకాలు రచించారని కొనియాడారు. గత 4 దశాబ్దాలుగా ఉద్యమ సాహిత్య పరిశోధన జీవితంగా బతికినవాడు ముత్యమని చెప్పారు. ప్రజా దృక్పథంతో గతితార్కికంగా విశ్లేషించాడు. గొప్ప వివేచనతో గతాన్ని వర్తమానానికి అన్వయించాడు. పరిశోధకుడిగా డాక్టర్ ముత్యానికి ఉత్తరాంధ్రకి పెనవేసుకొని ఉన్న బంధం విడదీయరాందని అన్నారు. ముత్యం గారి గురించి సోదాహరణగా జాగ్రత్త క్రమాన్ని మాధవరావు గారు వివరించారు. నేను నా వంతుగా ముత్యం గారి జీవితాన్ని ఎలా చూడాలి, ఆయన నిర్వహించినటువంటి పాత్రను ఎలా అంచనా వేసుకోవాలి అనేది మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. విప్లవోద్యమం భారతదేశంలో ఈ దోపిడీ వ్యవస్థ పోయి సమసమాజం కావాలని కలలు కానీ ఆ ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో కేవలం నిర్మాణగతమైనటువంటి విప్లవ సంస్థల్లోనే పనిచేయాల్సిన అవసరం లేదు.
బయట కూడా వ్యక్తులుగా కూడా వాళ్ళు తమ కృషిని సాగిస్తున్నటువంటి వాళ్ళు శాఖోపశాఖలుగా చేయాల్సినటువంటి కృషి ఎంతో ఉంది. ఆ విధంగా కామ్రేడ్ ముత్యం గారి జీవితం విప్లవోద్యమంలో భాగం. విప్లవోద్యమానికి అంకితమైనటువంటి వ్యక్తి డాక్టర్ ముత్యం గారు. కేవలం విప్లవ సంస్థల ద్వారా ఉద్యమాలు, కార్మిక కర్షక విద్యార్థి యువజన క్రీడా ఉద్యమాలు మాత్రమే కాకుండా వివిధ రంగాలలో, ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో మార్పు తీసుకురావాల్సినటువంటిది, పరిశోధించాల్సినటువంటిది, ప్రజల్ని సాంస్కృతికంగా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది ఈ దేశం. ఈ సంస్కృతిని ఉపయోగించుకునే ఈనాడు దేశంలో వాళ్ళ అధికారంలో కేంద్రంలో ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు కూడా చరిత్ర పరిశోధన చేస్తున్నారు. నూతన ప్రజాస్వామిక దృక్పథంతో, సామాజిక నిబద్ధతతో, నిఖార్సైన విప్లవోద్యమ స్ఫూర్తితో ముత్యం చేసిన సాహిత్య, సాంస్కృతిక పరిశోధనలను కొనసాగిస్తూ అతను శ్వాసించిన మానవీయ ఆశయాల సాధనకు కృషి చేయడమే ఆయనకు మనం అందించగల నిజమైన నివాళి అని వెంకట్రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యం కుమార్తె ప్రత్యూష జమిని, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మేనేజింగ్ ట్రస్ట్ గొర్రెపాటి మాధవరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు జేవి చలపతిరావు, మాజీ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, పొద్దు ఎడిటర్ బైస రామ్దాస్, న్యూ డెమోక్రసీ నాయకులు దాసు, వేల్పూర్ భూమయ్య, గౌతమ్ కుమార్, పరుచూరు శ్రీధర్, నీలం సాయిబాబా, సూర్య శివాజీ, సరిత తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అన్నాడు, మీరు ఇంకా చదవకండి, చదువుతూ మీ బుద్ధి పాడైతుందంటే దీనికన్నా మంచి నేను చచ్చిపోతాను, నేను చదవకపోతే బతకలేను అన్నాడు. ఆయన మాతోటి దూరం ఉండి నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే 2018 వరకు ఆయన మాతో దూరంగా ఉన్నాడు. అందరూ స్టూడెంట్స్, నాన్న స్టూడెంట్స్, కరీంనగర్ వాళ్ళు అందరూ చాలా బాధపడ్డారు, ఆయన రిటైర్ అవుతున్నాడు అని. నేనే అందరికన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాను, నాన్న నా దగ్గరికి వస్తున్నాడు, నాతో ఉంటాడు అని. కానీ అంటాం కదా, తలరాత బాగాలేకపోతే ఏం చేయలేమని. ఆయన వచ్చాడు, 1 year 2 years లోపటే ఆయన హెల్త్ ఖరాబ్ అయింది. ఆయన ఎక్కడికి వెళ్ళలేడు. జూన్లో అనుకున్నాము హాస్పిటల్లో ఒక దగ్గర చేయడానికి, మంచిగా అయిపోతాడు. చాలా మంచిగా అయ్యాడు. కానీ దాన్ని నాన్న నువ్వు మంచిగా అవ్వగానే ఇక్కడికి వెళ్దాం నాన్న, తిరగడానికి ఇక్కడికి వెళ్దాము, కొన్ని రోజులు పని ఆపుదాన్న వెళ్దాము అంటే చూద్దాంరా అన్నాడు. కానీ ఎప్పుడు ఓకే కన్నా వెళ్దాము అనిపిస్తుంది. అదొకసారి అనుకుంటుంటే ఎలా అనిపిస్తుందంటే ఆయనకు తెలిసేమో, అందుకే ఆయన ఎప్పుడు ఎండ్ వరకు ఆయన పుస్తకం, ఆయన నెత్తి కింద పిల్లో కింద ఒక బుక్ ఉంటుంది, ఎప్పుడూ బుక్ ఉంటుంది. వీళ్ళు వెళ్ళంగానే నేను ఒక బుక్ తీసి కరెక్షన్ చేస్తాను, లేకపోతే చదువుకుంటాను అని. దొంగతనంతో కూడా మేము వద్దంటాం కదా, అందుకే దొంగతనం కానీ నేను చదువుకుంటాను అని అన్నాడు. ఒక్కొక్కసారి ఆయన పండుకుంటూ నాన్న ఈ బుక్ ఇవ్వరా నాకు, నేను చదువుకుంటాను అంటాడు. నాన్న నువ్వే రాసావు కదా, ఎందుకు చదువుకోవడం అవసరమా అంటే నాకు ఇవ్వు, నేను చదువుకుంటాను. కాలేజ్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక ఒక బుక్ కథమయ్యి కళ్ళపండు మొత్తం నీళ్ళు వేసుకొని నేనే రాసాను ఆ పుస్తకం, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నేను ఇంత మంచిగా రాసానా అని. అంటే ఆయన అంత లోపలికి వెళ్ళి పనిచేశాడు, ఆయనకే తెలియదు ఆయన ఎంత మంచి బుక్ రాశాడు అని. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో టీవీ లేదు, ఒక బాక్స్ ఉండేది, దాంట్లో నాన్న పెన్ డ్రైవ్ లేకపోతే క్యాసెట్ పెట్టి రావి వెంకటేశ్వరరావు గారి డాక్యుమెంటరీ, లేకపోతే కొండవీడు, లేకపోతే చిలుకుల చిన్నమ్మ రిపీట్లో చూసేదాన్ని. ఎండింగ్లో నాన్న లాస్ట్ 3 daysలో ఒకరోజు ఒక డాక్యుమెంటరీ చూసి బడాపహాడ్ దర్గాలో భక్తులపై నిర్వాహకుల దౌర్జన్యాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఎంతో దూరం నుండి వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు హుండీలో డబ్బులు వేసినా ఇంకా అదనంగా డబ్బులు చెల్లిస్తేనే మొక్కులు తీర్చుకునేందుకు అనుమతి ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు. ఇదేమిటని నిలదీసిన భక్తులపై దాడులు తప్పడం లేదు. భక్తులకు ఏర్పాట్లు చూడవలసిన కొంతమంది వక్ఫ్ బోర్డు అధికారులు దర్గా కాంట్రాక్టర్లతో కుమ్ముక్కైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా అవర్ని మండలంలోని ఎంతో పవిత్రంగా భావించే బడాపహడ్ దర్గాలో నిర్వాహకుల దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం భక్తులపై అక్కడి నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మొక్కులు చెల్లించుకోవడానికి దర్గాలోకి వెళ్లినప్పుడు హుండీలో కాకుండా అదనంగా డబ్బులు ఇస్తేనే మొక్కులు చెల్లిస్తామని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. దర్గా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. వేల రూపాయలు డబ్బులు ఇవ్వమంటే ఎక్కడి నుండి తీసుకురావాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల విషయంలో భక్తులపై నిర్వాహకులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. స్థానికంగా ఉండే పోలీసులు వక్ఫ్ బోర్డు అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. చివరకు భక్తులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో వస్తున్నారో అంత నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ దర్గాకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. हुसैनी के दरगाह को गए थे। वहाँ पर ऊपर जाने के बाद तो कई मुजावर हमें रोककर वहाँ पर कुछ नज़र हमारे दिल से हम 500 रुपये नजराना पेश करें वहाँ पर, तो आगे जाने के बाद हमारा बर्तन हाथ में ले लिए। रिजवान मुजावर और सोहेल मुजावर और उनके कई साथीदार ने मिलकर 1100 रुपये की डिमांड की हमारे साथ। रिजवान और सोहेल ने मिलकर और उनके साथीदारों ने मिलकर हम पर हमला करे। मांग है कि पुलिस तेलंगाना के पुलिस स्टेशन से कि सही से और हम मुजावरों को बाइकआउट करते हैं वहाँ कर। तेलंगाना स्टेट पुलिस से रिक्वेस्ट है हमारी कि सख्त से सख्त मुजावरों के ऊपर कार्रवाई करे और तेलंगाना स्टेट से चीफ मिनिस्टर से हमारी गुजारिश है वहाँ के मुजावरों को बाइकआउट करे, पहली बात। और दूसरी बात, वो लोग जो हमारे ऊपर हुआ तो हमारे कोई नाराज़गी नहीं है। आने वाले वक्त में किसके भी ऊपर उन्होंने हमला कर सकते हैं और कोई पब्लिक आके वहाँ पे कुछ भी बोल रहे तो उनके ऊपर हमला करे डायरेक्ट उन्होंने। इसलिए सख्त से सख्त सोहेल के ऊपर और रिजवान భారీ వరదల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. పొలాల్లో నీరు నిలిచివేసిన పంట కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల మూలంగా పొలాల్లో నీరు నిలిచి వేసిన పంట కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు చెప్పారు. దీని ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆదివారం రోజు నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక కల్వాటులు తెగిపోయి రోడ్లు కోతలకు గురై రాకపోకలకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వర్షాల మూలంగా పాత ఇళ్లు కూలిపోయి పేదలు ఉన్న గూడు చెదిరిపోవడంతో రోడ్డున పడ్డారని రమేష్ బాబు వాపోయారు. నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని, జరిగిన నష్టానికి అధికారులు అంచనాలు వేసి వారిని ఆదుకోవాలని, తెగిన రోడ్లను, కల్వాటులను పూడ్చి రాకపోకలకు అంతరాయం తొలగించాలని ఆయన అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలంగా రోజువారీ పనులకు వెళ్లే వారికి ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అటువంటి నిరుపేదలను, ఇల్లు కూలిన వారికి నిత్యావసర సరుకులను అందజేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వారికి ఆవాసనాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు చేరి పంట పొలాలు దెబ్బతిన్నాయని, వాటిని సరిచేయడానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుంచి 17వ తారీఖు వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులను, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను, తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని అన్యాయక్రాంతం చేసి ఒక దోపిడీ అరాచక పాలన నైజాం ప్రభుత్వం హయాంలో జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగింది. ఈ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గంతో, నైజాంతో పోరాడి బానిసత్వంలో నుంచి ప్రజల్ని రక్షించారు. దున్నేవాడికే భూమి నినాదాన్ని తీసుకొని తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి, ఎర్రజెండాకి ఉంది. ఆ పోరాట వారసులుగా తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ ఆ వారసత్వాన్ని పురిపుచ్చుకొని ప్రజా ఉద్యమాల్ని
నిర్వహిస్తూ ఉంది. ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేస్తున్నది. ఈ సందర్భంగా 17వ తారీఖు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణం, బోధన్, ఆర్మూర్ కేంద్రాల్లో తెలంగాణ సాయుధ పోరాట సభలు నిర్వహిస్తూ ఉన్నాం. సువర్ణ వజ్రాభరణాల వ్యాపార రంగంలో అగ్రగామి ఉన్న జోసాలుకాస్ జ్యువెలరీ సంస్థ ప్రభుత్వ పాఠశాలకు చేయూతను అందించడం అభినందనీయమని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జోసాలుకాస్ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల జోసాలుకాస్ జ్యువెలరీ షోరూంలో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ బోధన సామాగ్రి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ దండు నీతు కిరణ్ మాట్లాడుతూ జోసాలుకాస్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వసతులు కల్పిస్తుందన్నారు. ఖలీల్వాడి ప్రభుత్వ పాఠశాలలకు 2,80,000 రూపాయల విలువ చేసే డిజిటల్ టీవీలు, సీసీ కెమెరా సిస్టమ్, ఫర్నిచర్ తదితర వసతులు అందజేశారని ఆమె వివరించారు. అలాగే జెండాగల్లీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 1,92,000 రూపాయల వ్యయంతో డిజిటల్ స్మార్ట్ టీవీ, మైక్ సెట్, మినరల్ వాటర్ ప్లాంట్, బుక్ సెల్ఫ్ అందజేయడం జరిగిందన్నారు. దీంతో నిరుపేద విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆమె చెప్పారు. సహకారం అందించిన జోసాలుకాస్ సంస్థ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లకు సిఎస్ఆర్ ఫండ్ చెక్కులను నగర మేయర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ధనీష్, అసిస్టెంట్ మేనేజర్ సజయ్, అకౌంట్స్ మేనేజర్ సజేష్, ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్లు రామచందర్ గైక్వాడ్, వాసుదేవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జోసాలుకాస్ ఏదైనా సరే, ఇదే అంటే ఏ నగల షాప్కి వెళ్ళినా కూడా కొనడానికి మాత్రం వస్తాం. ఈరోజు ఫస్ట్ టైం అంటే ఈరోజు ఈ విధంగా ఒక స్కూల్కి వాళ్ళు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా ఆనందదాయకం, అలాగే చాలా గొప్ప విషయం కూడా. ఎందుకంటే అందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తే సమాజంలో చాలా మట్టుకి స్కూల్స్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఇందులో ముఖ్యంగా జోసాలుకాస్ వారి యాజమాన్యం, వారి చైర్మన్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారికి ఇది మంచి ఆలోచన వచ్చింది. కేవలం మనము వ్యాపారం చేస్తున్నాం, మన లాభాలు గడిస్తే సరిపోతుంది అని అనుకోకుండా సమాజానికి కూడా సేవ చేయాలి. మనం సంపాదించుకున్న దాంట్లో ఒక 5 పైసలు 10 పైసలు ప్రజలకు కూడా మనము సహాయం చేయగలిగితే బాగుంటుంది అని ఒక మంచి ఆలోచనతోని ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత అమౌంట్ ఈసారి ఎవరికైనా మనము అంటే చాలా నీడ్ఫుల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని ఏదైతే ఆలోచన చేశారో నిజంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఈసారికి మనం స్కూల్ని చూసాం. మళ్ళీ అంతకుముందేమో గవర్నమెంట్ హాస్పిటల్కి 30 లక్షల బస్సుని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్కి అక్కడ అవసరం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మంది నిరుపేదలే వస్తుంటారు, అక్కడికి పేషెంట్స్ చాలా మంది ఉంటారు. అక్కడ కూడా ఒక బస్సుని ఇవ్వడం అనేది అంత చిన్న విషయం కాదు. 30 lakhs అంటే నిజంగా అది నిజంగా చాలా గొప్ప విశాల హృదయం అనుకోవాలి. వాళ్ళ చైర్మన్ గారికి, వాళ్ళ సిబ్బంది, వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈసారి అదృష్టం నాకని కాదు, మా పిల్లలకు అనుకోండి. ఎందుకంటే వాళ్ళంతా నిరుపేద పిల్లలే. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడాను డైలీ లేబర్ కూలి పనికి వెళ్తే కానీ వాళ్ళని చదువులు కానీ పుట్ట కానీ నిన్నని ఫ్యామిలీస్ అవి వాళ్ళకి ఆ గవర్నమెంట్ నుంచి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి అన్ని కూడా ఫుల్ఫిల్ కావు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ గౌడ కులస్తులు సంబరాలు జరుపుకున్నారు. రాబోయే రోజుల్లో గౌడ సామాజిక వర్గానికి చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని గౌడ కుల నాయకులు కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టి గౌడ కులస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి చట్టసభల్లో రిజర్వేషన్ పెంచాలన్నారు. బీసీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసి రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముందుగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో గౌడ కులస్తులు రాజకీయంగా ఎదగాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ పెంచాలని ఆయన కోరారు. అప్పుడే బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, శంకర్ గౌడ్, గంగా ప్రసాద్ గౌడ్, అరుణ్ గౌడ్, సాయికృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి గౌడ సంఘం, తెలంగాణ రాష్ట్ర గీతా పరివార్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక చేసిన సందర్భంగా గౌడ కులస్తులం అందరం కలిసి ఇలా ఎంతో సంతోషపడి ఈరోజు పటాసులు కాల్చి ఎంతో పండుగ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన గౌడ జాతి ముద్దు బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఒక జిల్లా నాయకుడి నుంచి రాష్ట్ర నాయకుడి నుంచి ఒక ఎమ్మెల్సీ వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిందో ఆ మాట నిలబెట్టుకున్న ఇటు మన ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అటు సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. బీసీలకు ప్రాధాన్యత కల్పించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో కూడా ఇటు పార్లమెంటు కానీ, ఇటు శాసనసభలో కానీ, ఇటు స్థానిక ఎలక్షన్లో కానీ బీసీలకు సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి మేమందరం కోరడం జరుగుతుంది. దాని ద్వారానే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడు కావడం చాలా సంతోషకరం. ఒక గౌడ సామాన్య కుటుంబంలో పుట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు ఈ స్థాయికి చేరిందంటే మేము ఎంతో సంతోషపడుతున్నాం. అయినా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పదవులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ గోవింద్పేట్ గ్రామానికి చెందిన బదిలీపై వెళ్లిన గ్రామ వ్యవసాయ అధికారికి ఉత్తమ అవార్డు పొందిన గ్రామ కార్యదర్శిని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ గ్రామానికి వచ్చిన అధికారులు ఉన్నత పదవులపై వెళ్లడం ఎంతో గర్వంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.
ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ గ్రామ కార్యదర్శికి బదిలీపై వెళ్లిన గ్రామ వ్యవసాయ అధికారికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోవింద్పేట్ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుకన్యారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే గ్రామంలోని వ్యవసాయ రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించిన వ్యవసాయ అధికారి శరత్ బదిలీపై వెళ్లినందుకు వారి స్థానంలో వచ్చిన గంగజలకు చంద్రునికి శాల్వాతో సన్మానం కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. తమ గ్రామానికి వచ్చిన ఉద్యోగులు ఉన్నత పదవులపై వెళ్లడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. గతంలో ఇక్కడ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహించిన రఘురాం రెడ్డి ఉన్నత పదవిపై ఎంపీఓగా బదిలీపై వెళ్లారని, ప్రస్తుతం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుకన్యారెడ్డి ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకోవడం, ఉద్యోగరీత్యా పర్మనెంట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామ నాయకులు కొనియాడారు. గ్రామ కార్యదర్శి సుకన్యారెడ్డి మాట్లాడుతూ, గ్రామస్తులందరి సహకారంతో నాకు ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకోవడంతో తన శ్వాస ఉన్నంత వరకు గోవింద్పేట్ గ్రామాన్ని మర్చిపోనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యాళ్ల రాజ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ బండమీది గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రొక్కం సాయరెడ్డి, అంతిరెడ్డి భోజన్న, రావుట్ల గంగాధర్, అప్పల గణేష్, నోముల నవీన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. కమిటీ ఆధ్వర్యంలో కూడా మన గ్రామ ఉత్తమ పంచాయతీ సెక్రటరీగా అవార్డు పొందినటువంటి సుకన్య మేడం గారిని, అలాగే మన గ్రామానికి నూతనంగా బదిలీపై వచ్చినటువంటి ఏఈఓ మేడం గంగాజల మేడం గారిని, అలాగే మన గ్రామం నుంచి గత 7 సంవత్సరాలుగా ఏఈఓగా పనిచేసినటువంటి వ్యవసాయ విస్తరణ అధికారిని శరత్ సార్ గారిని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. వారు చేసినటువంటి యొక్క సేవలకు గుర్తింపుగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు, అదేవిధంగా మా యొక్క గ్రామ మాజీ ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఈ యొక్క సొసైటీ చైర్మన్ వారందరి యొక్క సమక్షం లోపల మా యొక్క గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల వీళ్ళందరినీ చిరు సన్మానంతో వాళ్ళ యొక్క చేసినటువంటి యొక్క సేవలకు గుర్తింపుగా కృతజ్ఞత భావంతో మేము ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల ఘనంగా సత్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు లేకుండా ప్రజలందరినీ గణనాథుడు సుభిక్షంగా ఉంచాలని బొర్ర హనుమాన్ యూత్ సభ్యులు కోరారు. అంగరంగ వైభవంగా గణనాథుని ఊరేగింపు నిర్వహించి బుర్ర హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠించారు. భీమ్గల్ పట్టణంలోని బొర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. యూత్ సభ్యులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా 3 గైన్ల సంఘాల ఆధ్వర్యంలో బొర్ర హనుమాన్ మందిరంలో గణనాథుని విగ్రహ ప్రతిష్టాపన ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. బొర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ బొదిరిగల్లి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బొర్ర హనుమాన్ మందిరంలో గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తూ రావడం జరుగుతుందని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని గణనాథుని వేడుకుంటున్నామని యూత్ సభ్యులు తెలిపారు. పురాణిపేట్ రోడ్ రైస్ మిల్ నుండి గణనాథుని డప్పు చప్పులతో, భజనలతో, డీజే పాటలతో, డాన్స్లతో ఊరేగింపుగా తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 గైన్ల సంఘాలు, యూత్ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎడపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాలలో మండపాలలో గణనాథులు కొలువుదీరారు. ఆయా వినాయక మండల నిర్వాహకులు ఊరేగింపు నిర్వహించి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఎడపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో మండపాలలో గణనాథులు కొలువుదీరారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో పెద్దలు, యువకులు వినాయక విగ్రహాలను నిజామాబాద్ నగరంలో కొనుగోలు చేసి బ్యాండ్ బాజాలతో రథంపై గ్రామాల్లోని ఊరేగింపుగా తీసుకెళ్లి మండపాల్లో కొలువు తీర్చారు. వినాయకులు కొలువున్న మండపాలను విద్యుత్ దీప అలంకరణ చేశారు. మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండలి బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ నరేష్, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వివిధ గ్రామాల్లో వినాయకుడికి మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ యూత్ ఆధ్వర్యంలో భారీ గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 35 సంవత్సరాలుగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని యూత్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ యూత్ ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది భారీ గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశామని యూత్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మనోహర్, క్యాషియర్ నరేష్, గాంధీ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో గత 35 సంవత్సరం నుండి గణేష్ గాంధీ యూత్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే
మా గాంధీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలన్నీ రోజులు హోమాలు నిర్వహించడము, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రతి సంవత్సరము 9 రోజుల పాటు నియమనిష్టలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడము మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ విశేషం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందించారు. వారు స్పందించడంతో గ్రామస్తులు వారిని కొనియాడారు. గత వారం రోజుల క్రితం బోధ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రానికి చెందిన పోతుగంటి వీరయ్య ఇల్లు వంట గ్యాస్ లీకేజ్ అయి గ్యాస్ సిలిండర్ దగ్ధంతో నివాస గృహం దగ్ధమైన విషయం తెలిసిందే. దీంతో బాధితులు నిరాశ్రయులయ్యారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడబోయిన కాలనీ యువకుడు సాకలి సురేష్ కు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన చదువుకున్న 2002, 2003 ఎస్ఎస్సీ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఈ విషయం తెలుసుకుని ఆర్థిక సహాయం చేశారు. పూర్వ విద్యార్థులు కష్టాల్లో ఉన్న బాధితులకు తమ వంతు సహకారం అందివ్వడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. అయితే గత వారం రోజుల కిందట పోతుగంటి వీరయ్య టీన్ షెడ్ నిర్మాణము ఈ గ్యాస్ సిలిండర్ బుడ్డితో పేలడం జరిగింది. వారి ఇల్లు దగ్ధమైంది. వాళ్ళ ఇంట్లో బియ్యము, పప్పులు, ఉప్పులు, కట్టుబట్టలతో సహా దగ్ధమైంది. ఆ దగ్ధమైన ఇంటికి ఈ సురేష్ అనే అబ్బాయి యువకుడు వచ్చి కాపాడడానికి వచ్చినప్పుడు ఆయన 2 కాళ్ళు కూడా కాలిపోవడం జరిగింది. చాలా బాధాకరము. ఈ మానవ సేవనే మాధవ సేవ అని భావించి పూర్వ విద్యార్థులు 2002-3 బ్యాచ్ ఇక్కడికి విచ్చేసి మరి మా చిరు ఆర్థిక సాయం అందించడం జరిగింది 2 కుటుంబాలకు కూడా. కావున ఇంతకు ముందు కూడా చాలా సంఘాలు, చాలా యువకులు, చాలా పూర్వ విద్యార్థులు, అదేవిధంగా టీచర్ల సంఘం కూడా వచ్చి ఆర్థిక సాయం కానీ, బియ్యం కానీ ఇలాంటి ఎన్నో సహాయం అందించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బీజేపీ పార్టీ బోధ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 17 గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో 60,000 రూపాయల విలువ గల గ్రీన్ బోర్డులను పంపిణీ చేశారు. బీజేపీ పార్టీ బోధ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలను ఎడపల్లి మండల భాజపా పార్టీ శ్రేణులు జాన్కంపేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఇంద్రకరణ్ మాట్లాడుతూ శ్రీధర్ ఓ చిన్న మారుమూల గ్రామంలో జన్మించి చిన్న స్థాయి కార్యకర్తగా రాజకీయంలో అడుగుపెట్టాడన్నారు. ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో ఎదిగినందుకు అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఉన్న యువతకు శ్రీధర్ ఎంతో ఆదర్శంగా ఉండి తన అడుగుజాడల్లో యువత నడవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీధర్ జన్మదినం సందర్భంగా ఎడపల్లి మండలంలో ఉన్న 17 గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో 60,000 రూపాయల విలువ గల గ్రీన్ బోర్డులను పంపిణీ చేశామన్నారు. ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కార్యకర్తలు కోరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మారుమూల పల్లెటూరులో పుట్టి రైతు కూలీ బిడ్డగా నేను ఏదైతే సామాజిక సేవ చేసుకుంటూ రాజకీయంలో నా ప్రస్థానం ఏదైతే సాగుతుందో దీనికి అందరూ కూడా తోడ్పాటును అందిస్తూ నాయకులు కానీ ముఖ్యంగా కార్యకర్తలు నా వెన్నంటి నిలుస్తున్నారు. ఈ జన్మదినం వారందరి మధ్యలో జరుపుకోవడం, ఇంత గొప్పగా వాళ్ళు ఈ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం అనేది నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సామాజిక సేవతోటి మనం ముందుకు పోవాలి. యువతకు కూడా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, ప్రతి ఏ సమస్య వచ్చినా సమాజంలో మనం రియాక్ట్ కావాలా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నంత యువత ఏ పార్టీలో లేదు. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి స్థానాల్లో మంచి లీడర్లుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా జన్మదినాన్ని ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తున్నందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మునూర్ కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక. నూతన కమిటీ సభ్యులతో సంఘం సభ్యులు నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ మునూర్ కాపు సంఘం నూతన కమిటీని ఆదివారం రోజు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మారు పెద్ద రమేష్, గౌరవ అధ్యక్షులుగా జిలకర కిషన్, ప్రధాన కార్యదర్శిగా అంజయ్య, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఆకుల అనిల్, లక్ష్మ సురేష్, మొట్టల పురుషోత్తం, బాసెట్టి శ్రీనివాస్, బండారు రవి, పూజారి వంశీ, కంచర్ సంతోష్లను ఎన్నుకున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమెను పూల బొకే, షాల్వాతో మహేష్ కుమార్ ఘనంగా సన్మానించారు. నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమింపబడిన మహేష్ కుమార్ గౌడ్ సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని గాంధీ భవన్లో బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. కావున జిల్లా వాస్తవ్యుడు మహేష్ కుమార్ గౌడ్ యొక్క ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 42 గేట్లకు గాను 16 గేట్ల ద్వారా గోదావరిలోకి వరద నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 80.053 టీఎంసీల నీటి నిల్వలో ఉండగా ప్రాజెక్టుకు 52,013 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.